జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మీదన ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. ఆయన ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కో ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చారట. అక్కడ దానికి సంబంధించి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే అనిరుద్ రెడ్డి ఇంట్లో వెండితో చేసినటువంటి బెడ్, డైనింగ్ టేబుల్ ఉందట. సాధారణంగా ఇంట్లో వెండి సామాన్లు అంటే ప్లేట్లు, గ్లాసులు, పూజా సామాగ్రి ఇట్లాంటివి ఉంటాయి. అట్లా కాకుండా బెడ్, డైనింగ్ టేబుల్తో సహా అన్ని వెండితో చేయించారన్నటువంటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ మధ్య ఆయన ఇచ్చినటువంటి సోషల్ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా వెనకాల అదంతా కనబడినటువంటి దాన్ని బేస్ చేసుకుని 2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈయన రాజకీయ రంగం ప్రవేశం చేశారు. వచ్చి రావడంతోనే రాజకీయాల్లో కాకలు తీరినటువంటి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని ఓడించడం అన్నది సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. అట్లాగే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన ఇంట్లో వెండిది ఇవన్నీ ఉన్నాయి అన్నటువంటి కాన్సెప్టు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే అది వెండి కలర్ కోటింగ్ తప్పించి ఒరిజినల్ వెండి కాదనేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరిష్టం వచ్చినటువంటి కామెంట్లు చేస్తున్నాం. ఆయన ఏం చెప్తారో చూడాలి.